వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు. హైదరాబాద్లో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగా నది. హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ హాస్య నటుడు యోగి బాబు సందడి. శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ హాస్య నటుడు యోగిబాబు సందడి. బ్రహ్మానందం గృహంలో ప్రత్యేకంగా భద్రపరిచిన బహుమతులు, సీల్డ్ తదితర పరికరాలను హాస్య నటుడు యోగిబాబు తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. Most seasoned comedian of Tamil Nadu and India also. లేకపోతే ఊరికి రాదు కదా పేరు. I'll give you my book. ఏంటంటే వాడు చూడండి, ఇది ఏంటిది? తమిళ్ ఎడిషన్. రైట్. ఫస్ట్ తమిళ్ ఎడిషన్. அண்ணா நீங்களும் தான் கொடுக்கணும் ஃபர்ஸ்ட் புக் தமிழ் எடிஷன். పైకి వెళ్ళి సార్ షీట్స్ చూపించి తీసుకోండి அண்ணா சார் ரூம். இவரு இங்க தெலுங்கு லெஜெண்ட் மட்டும் கிடையாது, காமெடி இண்டஸ்ட்ரிக்கு இந்தியாவுக்கு லெஜெண்ட். అన్నది మొత్తం వీడియో. அண்ணா சார் வந்து இது வாங்கி பத்மபூஷன் இது வாங்கியிருக்காரு. பத்மஸ்ரீ வாங்கி నెక్స్ట్ రవీంద్ర పద్మభూషణ్. బెస్ట్ కంపెనీ all over the world. ఇంకే కమల్ హాసన్ సార్, దిలీప్ కుమార్, నాగేశ్వరరావు, అజరుద్దీన్ సార్, అది అజరుద్దీన్, ఇది శంకీరమ్మ, మోహన్ బాబు, ఈ బకెట్ $85.
93, 2003, 2013, 2023, 2025, 42 years back. I kept it. నేను చాలా జాగ్రత్తగా ఉంచాను. சொன்ன ஷாப்பிங் மாதிரி இருக்கு, ஷீல் ஷாப் மாதிரி இருக்கு. அது ஒரு காடு சொல்லுவாங்க, கடவுளோட ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తపరిచారు. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ, తుమ్మ రాజకుమార్లు మాట్లాడారు. హ్యాపీ దసరా. దసరా ఉంటుంది మేడం. ఫస్ట్ డే చేసుకుంటారు, సెకండ్ వచ్చింది కాబట్టి అలా అర్థమైంది. సిస్టర్ని నువ్వు మంచిగా చూసుకోవాలి, ఓకేనా? సిస్టర్ హ్యాపీ థ్యాంక్ యూ. వెరీ గుడ్. Today in our Indian Public School Sultanabad, we are celebrating Raksha Bandhan. So Raksha Bandhan as a part of our culture, protecting sister by brother is one of the important intention. Not just protecting, it's about the festival of brotherhood. So in order to tell our students what is our culture, we have done an activity. So wherein every year we are celebrating. So this year also our Rajkumar Anna came. With his help we are promoting this brotherhood festival here. Thank you so much Rajkumar Anna for coming here, and all my teachers, students and my dear. రాఖీ పౌర్ణమి అనేది నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష. మనకు ఆదర్శమూర్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారు మన మధ్య లేకపోయినా వాళ్ళ ఆదర్శాలు మన మధ్యన ఎప్పుడు ఉండాలనే సంకల్పంతో దేశభక్తిని పెంపొందడం కోసం, సోదరి భావాన్ని పెంపొందడం కోసం గత 27 సంవత్సరాల నుండి నా విద్యార్థి దశ నుండి ఈ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ చిన్నారులు ఇప్పటి దేశం పట్ల ప్రేమను, దేశం పట్ల భక్తిని పెంచుకోవడం వల్ల రానున్న రోజులలో
దేశంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండేందుకు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్షాబంధన్ ఏమంటారంటే అన్న చెల్లె కలిసి కట్టుకునేది, అక్క తమ్ముడు కలిసి కట్టుకునేది కాదు. దేశం కోసం, ధర్మం కోసం, మన అయితే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, ఈ యొక్క దేశాన్ని కాపాడడం కోసం మనంతా ఐక్యతగా ఉంటామని చాటి చెప్పడం కోసం కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే ఏకైక పండుగ ఏదైనా రక్షాబంధన్ కార్యక్రమం. ఇది ప్రతి సంవత్సరం ఇండియన్ పబ్లిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజులలో కూడా మన ఐక్యతను ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాలంటే మనంతా ఒక సోదర భావంతో కలిగి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య మరవక ముందే జిల్లాలో మరో దారుణ హత్య. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సింగిల్ విండో చైర్మన్ రాజనరసింగారావు తల్లి ప్రేమలతలను హత్య చేసిన దుండుగలు. బండరాయితో తలపై కొట్టి హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేసిన దుండుగలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకి ప్రధాన అనుచరుడుగా ఉన్న రాజనరసింగ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తీసుకుపోయినాక చూడుతుందండి మాకు మేము ఏం చెప్తాం మళ్ళీ పోయాడా ప్రయాణిస్తలేరు వాళ్ళు పర్స్ వస్తలేదు పర్స్ ఉదయం 8 గంటలకు కొడిమేల మండలం నాచుపల్లి గ్రామంలో మేనేని ప్రేమలత 70 years ఓల్డేజ్ ఆమె చనిపోయిందని వాళ్ళ కోడలు మేనేని స్వర్ణలత వచ్చి కంప్లైంట్ చేయగా అటు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూడగా దీంట్లో మేనేని ప్రేమలతని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొట్టి ఈడ్చుకెళ్లి బావిలో పడవేసినట్టు అవుపడుతున్నది. దీంట్లో ఫర్దర్ గా ఎంక్వైరీ నడుస్తున్నది. తర్వాత విషయాలు తర్వాత తెలియదు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంబంధించి 5,000 మందికి తనిష్కాలో వజ్రాల పండుగ 15,000 నుంచి వజ్రాల ఉంగరాలు. 3 రోజుల పాటు తనిష్క వజ్రాల బంగారం ప్రదర్శనను కర్నూలు శాఖ చేపట్టిందని మేనేజర్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, మేరీ సందీప్ వీరేష్లు తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ పక్కన గాంధీనగర్ ఎదురుగా ప్రధాన రహదారిలో తనిష్క 8వ తేదీ శుక్రవారం, 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారం 3 రోజుల పాటు వజ్రాలు బంగారం ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదే అదే मुस्तफा वेंकट सदारकर
ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఆర్నమెంట్స్ అండి. డైమండ్లో కూడా ఈవెన్ స్టార్టెడ్ ఫ్రమ్ 15,000 అంటే 15,000 నుంచి రేంజ్ స్టార్ట్ అవుతుందండి. దీంట్లో కూడా సపరేట్ గ్రేడ్స్ ఉన్నాయి, దాంట్లో వాల్యూస్ ఉన్నాయి. వన్స్ ఒకసారి మీరు ఎప్పుడు విజిట్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి స్టోర్కి. మేము అన్నీ మీకు సపరేట్గా దాని ప్రాముఖ్యత ఏంది ఏం కదా అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. థ్యాంక్ యూ. సార్, ఈ 3 రోజుల పాటు అనుష్క ఎగ్జిబిషన్ పెట్టింది. కస్టమర్లకు మీరు ఏమని పిలిపిస్తున్నారు? ఓకే సార్. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్ అండి, తనిష్క స్టోర్ మేనేజర్. ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రోజులు మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేసామండి. డైమండ్ ఎగ్జిబిషన్ అంటే ఇండియాలో ఉన్న మొత్తం తనిష్క్ నుంచి సెలెక్టెడ్ ఆర్నమెంట్స్ తెప్పించడం అయింది అది ఇక్కడికి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మంచి మంచి డిజైన్స్ అన్నీ ఈ 3 రోజులు 8, 9, 10వ తేదీ ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్గా మేము నిర్వహిస్తున్నాము. దానికోసమని మేము ప్రత్యేకంగా ఆఫర్ కూడా ఇస్తున్నామండి. ఆఫర్ ఏంటంటే టోటల్ వాల్యూ మీద అప్ టు 20% వరకు డిస్కౌంట్ ఉందండి. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ప్రజలను కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల అటవీ ప్రాంతమైన పలిమల మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొదటగా పంకెన గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి 6వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూమ్, వంటగది, సైన్స్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నాణ్యత లోపించకుండా చూసుకోవాలని, ఏవైనా జాప్యం లేదా నిర్లక్ష్యం అయితే కఠిన చర్యలతో పాటు అవసరమైతే సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. వన్ వీక్ లో 3 times. ఓకే, అది క్వాలిటీగా వస్తుంది ఎట్లా? చిన్న ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ E2 నగరం, ఇది E2 నగరం సార్. టవర్స్ కి వాళ్ళకి 200x200 గజాలు తీసుకున్నారు సార్. అది అయిపోయింది, వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు సార్. వాళ్ళు చేశారు చేయలేదు. ఇప్పుడు పెట్టండి BSCకి ఓకే, ఒక ఎస్టిమేట్, ఒక అడిషనల్ ఫండింగ్ కి రిక్వైర్మెంట్, ఒక రోడ్ కి 50 చెప్పారు. 50 to 60 వితిన్ 10 కిలోమీటర్స్ ఇంతవరకు డిక్లేర్ చేసేసారు. ఈ విలేజ్ పేర్లు అవన్నీ పెట్టేసుకొని చేసేసారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఈ పోర్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ మనం ఏం చేయాలి, జస్ట్ అది ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు రంగాచారి ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. जयशंकर सार की प्रोफेसर जयशंकर सार की అధ్యక్షుడు ఇట్లా అక్కడ మనం ఉన్నాం పలిగింది కాదమ్మా. జయశంకర్ సార్ గారికి తెలంగాణ జాతిపిత జయశంకర్ గారికి చిట్యాల మండలంలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మన జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ 91వ జయంతిని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అతడు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మరియు కేసీఆర్ వెన్నంటూ ఉండి జాతిని మేల్కొల్పిన తెలంగాణ జాతిపితగా అతను మేము గుర్తించి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాము. అతడు తెలంగాణ బాగుపడాలని ఎన్నో కలలు కన్నాడు. అతను ఎన్నో జాతికి సేవలు చేసిండు అందరికీ. కావున అతను మేము మరవద్దని అందరికీ నేను సవినంగా మనవి చేస్తున్నాను. చిట్యాల విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ మండల కమిటీ ఆధ్వర్యంలో 91వ జయశంకర్ సార్ గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమానికి మొదటి జాతిపితగా నిలిచారు. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజల హక్కులను ఆయన గొంతుగా ప్రపంచానికి వినిపించి తెలంగాణ తేవడంలో మొదటి పౌరుడిగా నిలిచారు. మరి ఆ ఆశయాలను మనం కొనసాగించాలని కోరుకుంటున్నాను. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. చిట్యాల మండలంలో అతని యొక్క సేవలను గుర్తించి మేము అసలు రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి. ప్రజల మధ్యలో కులమత భేదాలు లేకుండా అన్ని హక్కులు కల్పించి సామాన్యునికి న్యాయం జరిగేలా ఒక తెలంగాణను సృష్టికర్తగా జాతిపితగా ఎన్నో అతని యొక్క ప్రశంసలు కురిపించిన ప్రజలతోటి అతను మెప్పు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి సేవా కార్యక్రమాలు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనిని అందరూ కూడా మన అందరం కూడా అతని యొక్క ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. కర్నూలు నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన 4వ పట్టణ సిఐ బివి విక్రమసింహ మరియు సిబ్బందితో కలిసి వ్యభిచార స్థావరాలపై దాడులు 8 మంది మగవాళ్లు 5 మంది ఆడవాళ్లను మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు 4వ పట్టణ సిఐ బివి విక్రమసింహ తెలిపారు. చెప్పాలంటాను చెప్పులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్లో మహాలక్ష్మి పథకం కింద 2500 జమ చేస్తున్నారంటూ పుకార్లు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకుని పోస్ట్ ఆఫీస్ ముందు బారులు తీరిన మహిళలు. ఈ క్రమంలో తోపుడులాట చోటు చేసుకొని దారుణంగా కొట్టుకున్న మహిళలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.